మీకేమైనా బెల్లంకొండ సురేష్ గారు. సురేష్ గారు బెల్లంకొండ సురేష్ గారిది నాకు తెలిసిన సమాచారం ప్రకారం, అంటే నేను కొంచెం టీవీలో చూశాను, ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు నాకు ఫ్రెండ్సే. అలంకార్ ప్రసాద్ అని ఈయన విజయవాడలో ఉంటారు, అలంకార్ థియేటర్ ఓనరు. అలంకార్ థియేటర్ ఓనరు ఇంతకుముందు ఎప్పుడు ఫైనాన్స్ ఇచ్చాడు. ఈయన మా ఉషా పిక్చర్ బాలకృష్ణ గారు కొంతమంది ఫైనాన్స్ ఇస్తప్పుడు ఈయన దానికి ఆయన ఇల్లు ఆఫీసు అవన్నీ కూడా ఆయన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాడు బ్యాంకుకి. మీరు అమౌంట్ అంతా ఎవరికాలు తీసుకోండి అని హ్యాండ్ ఓవర్ చేశాడు. అది దాకా నాకు తెలుసు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ లావాదేవీలు ఇప్పుడు నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్. కనుక అలంకార్ ప్రసాద్ ఓన్లీ ఫైనాన్సర్ మాత్రమే. కనుక ఈ ఫైనాన్సర్ తరపు నుంచి ఏమైనా ఇల్లు ఏమైనా తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడేమో, వాళ్ళ ఇంటి మీదకి ఏమైనా రావడం చేశాడేమో నాకు తెలియదు. కానీ పూర్తిగా నాకున్న కొంచెం అవగాహన మాత్రం వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఒకప్పుడు, ఇప్పుడు ఎల్మిస్ అయ్యారు. ఎందుకంటే ఆ అవతల కాసి నాకు బెల్లంకొండ సురేష్ తరపు నుంచి కొంతమంది చెప్పడం ఏంటంటే, ఒక 5 కోట్ల రూపాయలు 2 కోట్లు ఇవ్వాల్సిన డబ్బులకి మొత్తం విపరీతంగా వడ్డీలు వేసేసి తీసుకున్నాడు. ఆయన మీద అందరికీ అభియోగం ఉంది, అలంకార్ ప్రసాద్ మీద ఉంది. బ్యాంక్ పేపర్లు పెట్టించుకొని ఇలాగే చేస్తుంటాడు, అన్ని దగ్గర ఫైనాన్స్ అన్నీ ఇలాగే చేస్తుంటాడు, మనుషులు పెట్టుకొని ఇలాగే మనుషులను ఏదో కొంచెం రౌడీజం చేయిస్తుంటాడు అనేది ఆయన మీద ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన విజయవాడలో బాగా థియేటర్ ఉంది, మంచి హోటల్, రౌడీజం, మనుషులు బంది మార్బల్ ఉంటారు. అలాంటిది ఏదైనా ఇక్కడ ఏం చేశాడేమో తెలియదు. నాకు బెల్లంకొండ సురేష్ నాకు 35 సంవత్సరాలు నా ఫ్రెండ్. కనుక అంత రౌడీజం చేసే క్యారెక్టర్ బెల్లంకొండ సురేష్ రౌడీజం చేసే క్యారెక్టర్ కాదు, బెల్లంకొండ శ్రీనివాస్ రౌడీజం చేసే క్యారెక్టర్ కాదు. కానీ అవతల వ్యక్తికి అయితే ఆ క్యారెక్టర్ ఉంది. అలంకార ప్రసాద్కి ఎప్పుడు మంది మారింది, ఉదయం లెగిస్తే అన్నీ చీటింగ్, ఇలాగే బ్లాంక్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని అందరికీ కూడా ఇలా బెదిరిస్తూ రౌడీని పంపించి చేస్తూ ఉంటాడు. అంటే ఇది సినిమాలు ఫైనాన్స్ చేస్తూ ఇలాగే చేస్తాడు. అవన్నీ ఆయనకి అలవాటే. అదంతా విజయవాడలో ఆయన మీద ఆల్రెడీ బ్లాక్ మార్కెట్లో పోలీస్ స్టేషన్లో కేసులో బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఆయన మీద. కనుక అది పూర్తిగా నాకు తెలియదు. అంటే వ్యక్తుల కోసం నేను చెప్పగలుగుతాను. ఈ కేసు ఏంటనేది నాకు ఐడియా లేదు. కానీ ఆయన మీద అయితే టోటల్గా బ్యాడ్ రిపోర్ట్ ఉంది, రిపోర్టే ఉంది తప్ప బెల్లంకొండ సురేష్ అనే వ్యక్తికి రౌడీజం చేసే అంత మంది మార్బాలు తీసుకున్నంత అయితే లేదు. ఈయన మీద మాత్రం ఆల్రెడీ ఉంది. ఆయన మీద ఆల్రెడీ పోలీస్ కేసులు ఉన్నాయి. ఆయన మీద ఏదో బ్లాక్ మార్కెట్ టికెట్స్ అమ్ముతుంటే పోలీసులు పట్టుకునేవి, టార్చ్ ఫోర్సులు పట్టుకునేవి, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన మీద. ఈజ్ ఫేర్ కాదు. అలంకార్ ప్రసాద్ అన్న ఆయన ఫేర్ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు కానీ ఫేర్ కాదు. తెలుసు నాకు బాగా. సురేష్ గారి మీద వచ్చిన వార్తలు ఇప్పుడు మీకు ఎంతవరకు నేను ఖండిస్తున్నాను. అంటే బెల్లంకొండ సురేష్ నాకు ఫ్రెండ్ కాబట్టి అలా చేయడం నేను నమ్ముతున్నా. అది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు, అది నాకు సంబంధం లేని ఇష్యూ. వ్యక్తుల కోసం చెప్పమంటే ఇది ఐ బెటర్ థింగ్ అని చెప్పగలుగుతారు. ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్, అంటే కరెక్ట్ వ్యక్తి కాదు.